ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. మరి ముఖ్యంగా మా ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవత దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సదా ఆయన యొక్క కృప మీ అందరి మీద కలుగునుగాక. ఆమె. ఇక ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరిని ఎందుకు పిలిచాడు, ఏం మాట్లాడాడు అంటే, మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మనకి మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది అని మనం తలంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి చూడండి, ఒక బీచ్ రోడ్కి వెళ్ళాం అనుకోండి, సముద్రం ఎలా ఉంటుందో మనకు తెలిసే, కానీ అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటాం కదా. చాలామంది చెప్పే మాటలు ఇవి. యవ్వనస్తులు, పిల్లలు, పెద్దవారని కాదు. ఆ అలల వల్ల ప్రమాదం అన్న సంగతి తెలుసుంటే కూడా, ఆ అలల వల్ల మనకి ఆపద కలుగుతుందని తెలుసుంటే కూడా సరదాగా అందులోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన ఆనందాన్ని ఆ సముద్రంతో పంచుకుంటాం. అక్కడికి వెళ్ళడంలో ఇదొక రకం. రెండోది, నలుగురు మధ్యకి వెళ్ళి మాట్లాడుతుంటే మనసు కొంచెం తేలికపరుస్తుంది అనుకుంటాం. మూడోది నీకు అనుకూలమైన పని చేసుకుంటూ ఉంటే మనసు బాగుంటుంది అని అనుకుంటాం. ఇది కామన్గా లోకంలో జరుగుతున్నది. అసలు నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన దీవెన ఎక్కడుందంటే, ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు ఆరాధిస్తున్నారే, ఈరోజు స్తుతిస్తున్నారే, ఈరోజు గాఢ ప్రతికారాలు చేస్తున్నారే, ఆలయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, దేవుని యొక్క మందిరము. ఇక్కడ దొరికే ప్రశాంతత, ఇక్కడ పొందగలిగిన దీవెన, మనశ్శాంతి, సుఖము, సంతోషము మరెక్కడా ఉండదండి, మరెక్కడా ఉండదు. ముందు చెప్పుకున్నట్లుగా పార్క్కి వెళ్తాం, బీచ్కి వెళ్తాం, లేదంటే ఒక ఏదో షాపింగ్ మాల్కి వెళ్తాం. అక్కడ ఉన్నంతసేపే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వస్తే యథావిధే. కానీ ఆలయంలో ప్రవేశించిన వారికి ఆలయం నుంచి వచ్చేసిన తర్వాత అశాంతి ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముండదండి, అశాంతి ఉండదు. ఎందుకంటే అని అంటాడు కదా, 100వ కీర్తనలో అంటాడు, సంతోషముగా నా సన్నిధికి రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర మనకి ఏదైతే అవసరం ఉందో అది అక్కడ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది అక్కడ దొరుకుతుంది. అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఇష్టపడి మనం అక్కడికి వెళ్ళాం కనుక, ఇష్టపడి ఆయనను ఆరాధిస్తున్నాం కనుక, స్తుతిస్తున్నాం కనుక, కీర్తిస్తున్నాం కనుక, ఆయన పనిలో మనం ఉన్నాము కనుక, ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సంతోషము ఆ సన్నిధిలో తప్ప, ఆ మందిరంలో తప్ప, ఆ ఆలయంలో తప్ప ఇంకెక్కడ ఉంటుందని మనిషికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన పిలుస్తున్నాడు, చెబుతున్నాడు. ఎవరు పిలిచాడు, ఏం చెప్పాడు అంటే, నాటి ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు, నేడు మనలను పిలుస్తున్నాడు. నాటి మన పూర్వీకులను పిలిచాడు, నేడు మనలను పిలుస్తున్నాడు, మన బిడ్డలను పిలుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో ఒకసారి వాక్య సందేశంలోకి వెళ్తే అక్కడ అంటాడు కదా ఒక చక్కటి మాట, ఈ యొక్క ఈ ఆలయం ఎవరికండి? అన్య జనులకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్య జనులు నా ఆలయాన్ని తొక్కుతారు, వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పడమే కాకుండా, నా మందిరములో సుఖశాంతి దొరుకుతుంది, నా మందిరంలో ఆనందం ఉంది, నా మందిరంలో సంతోషం ఉంది. వారు నాకు అర్పించు బలి అర్పణలను నేను అంగీకరించి, నా మందిరము సమస్త జనులకు ఏమైనదండి?
సమస్త జనులకు నిలయమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్త జనులకు కూడా అదొక గృహము, అదొక ప్రశాంతమైన స్థలము అని ఈ మాటలు యెషయా గ్రంథం 56 అధ్యాయము 6-7 వచనాలు చూసుకుంటే అక్కడ పరమ తండ్రి మనకు చెప్పిన మాట. నా మందిరం అన్ని జనులకు ఆలయముగా ఉన్నది, నా మందిరంలో సంతోషం ఆనందం ఉన్నది, వారు నాకు కల్పించి బలి అర్పణలు నేను అంగీకరిస్తాను. అంత మాత్రమే కాకుండా నా మందిరం సర్వజనులకు సర్వలోకానికి కూడా ఏమన్నది రక్షణకర్తగా ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీవు మందిరానికి వెళ్తే వచ్చే ఉపయోగం ఏమిటో, తాత్కాలికంగా వెళ్తే మనకి కలిగే ఆపదలేంటో ఈ మాటలో మనకు కనిపిస్తుంది. మందిరానికి వెళ్తే ఏముంటుందండి? మొట్టమొదటిసారిగా మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అక్కడ దైవజనులు దేవుని యొక్క లేఖనాలను వివరిస్తూ ఉంటే, ఆ లేఖనాలను నువ్వు శ్రద్ధగా వినగలిగితే, ఆ మాటలు నీ యొక్క చెవిలో పడితే, ఆ మాటలు నీ హృదయంలోకి వెళితే ఎంత విచారంతో వెళ్ళావో, ఎంత అనాలోచనతో వెళ్ళామో, ఇవన్నీ కూడా ఆయన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనిషికి ప్రశాంతత ఎక్కడుందంటే ఆయన సన్నిధిలోనే, ఆయన యొక్క మందిరంలోనే ఉందని ఈ 56 అధ్యాయం యెషయా గ్రంథము 6-7 వచనాల్లో మనం చూసుకుంటున్నాము. నిజంగా ప్రియ సంగమా, ఈరోజు ఆరాధన దినము, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు శ్రమ దినము, ఈరోజు ఆయనకు మనం అర్పించే మరొక దినము. ఈ యొక్క రోజుల్లో మనం నిజంగా ఆయనను ఆరాధిస్తున్నావా? ఆలయానికి వెళ్ళి ఏదో నామకార్థంగా కూర్చొని వచ్చేస్తున్నావా? నలుగురితో పాటు మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నావా? ఆలయానికి వెళ్ళిన నీవు దేవుని యొక్క పని చేస్తే ఆయన మాట వింటే సంపూర్ణమైన సంతోషం అంటున్నాడు. నా మందిరంలో వారిని ఆనందింపజేసేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకన్నా రుజువు, ఇంతకన్నా మరొకటి ఈ లేఖనాలు ఎక్కడ మనకు కనిపించదు. కానీ నేను ఒకటి చెప్తాను ప్రియ సహోదరులారా, సన్నిధి అన్న పదానికి ఆలయం కాదు. సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా, అనగా ఆయన వాక్యానికి దగ్గరగా, ఆయన వాక్యానికి నీ చెవి యొగ్గినప్పుడు, ఆయన వాక్యానికి నీవు దగ్గరగా ఉండి ఆయన మాటలు నీవు విన్నప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మారుతావని ఆయన సన్నిధి అంటే ఆయన దగ్గరికి వెళ్ళడము. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథంలోను ఆయన, నా మాట వింటే, నా సన్నిధికి వస్తే, నా బలిపీఠం దగ్గర మీరు అర్పించు బలి అర్పణలు, నైవేద్యములు, ప్రార్థనలు ఏదైతే ఉన్నావో అవన్నిటికీ కూడా నేను సమాధానం ఇస్తాను. అంతతోనే కాదు, నీకేదైతే గ్రహించలేకుండా ఉన్నావో, ఏదైతే అర్థం కాకుండా ఉన్నావో అవన్నీ నా సన్నిధిలో నీకు నేర్పిస్తాను. నా పాదాల దగ్గరకు రా, నా పాదాల దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టు, అప్పుడు నేను నీకు నేర్పిస్తాను అంటాడు. అందుకే 33 అధ్యాయము 3వ వచనం అంటాడు ఇర్మీయా గ్రంథంలో. 33 అధ్యాయము 3వ వచనం ఇర్మీయా గ్రంథంలో అంటాడు, నీవు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నేర్పుతాను. ఎందుకంటే నీ జీవితంలో ముందు ఏమి రాబోతుందో నీకు తెలియదు, నిన్న ఏమి జరిగిందో నీకు తెలుసు, ఈరోజు ఏమి జరగబోతుందో పూర్తిగా తెలియదు, కానీ రేపు ఏమి రాబోతుందో అసలే తెలియదు. కనుక ఇదిగో నీ జీవితం బాగుపడడానికి నా దగ్గరికి వచ్చే కనుక ఇదిగో నేను ఈ యొక్క గుణపాఠం నేర్పుతున్నాను, నేర్చుకో అంటే. ఎంతమంది ఆయన సన్నిధిలో ప్రశాంతంగా ఉండి, ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు విని ఎంతమంది ఆయన మార్గంలో నడుచుకుంటున్నారు? అలా నడుచుకున్న వారందరూ కూడా ధన్యులే. అలా నడుచుకున్న ప్రతి వారిని కూడా దేవుడు దీవిస్తాడు. అయితే ఆలయానికి వెళ్ళి దీవెన పొందుకోలేని వారు కూడా ఉన్నారు. అది కూడా మాకు కావాలి కదా. ఎందుకంటే దేవుని యొక్క దీవెన పొందుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకోలేని వారు ఉన్నారంటే నమ్ముతారా మీరు? నమ్మాలి. ఎవరు పొందుకోవట్లేదు? ఎవరు పొందుకున్నారంటే ఇక్కడ అంటాడు, నా ఆలయంలోకి వస్తే వారికి ఆనందం ఇస్తాను. అంతటితోనే కాకుండా వారు చేయు ప్రతి ప్రార్థనకు నేను చెవి ఎక్కుతాను అని ఆయన అంటే,
మరి ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళి, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు ఆయన మందిరంలో అడుగుపెట్టి ఆశీర్వాదం పొందుకోలేదు, అది కూడా మనం చూద్దాం. దేవుని స్తోత్రం. ఇదే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, 1వ అధ్యాయము 12వ వచనం యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారే కానీ ఏంటి, నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తున్నారే కానీ నా ఆవరణంలోకి రమ్మని నిన్ను పిలిచిన వాడు ఎవడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా విచిత్రమైన మాట అండి. వీరికి ఆశీర్వాదం ఉంటుందా? వీరికి దీవెన ఉంటుందా? తాత్కాలికంగా వెళ్తారండి ఆలయానికి, తాత్కాలికంగా వస్తారు, తాత్కాలికంగా ప్రార్థన చేస్తారు, తాత్కాలికంగా దేవుని పని చేస్తారు, వారికి ఆశీర్వాదాలు ఉండవు అని నేను అనట్లేదు. ఆయన అంటున్నాడు, నీవు హాజరు వేయించుకోవడానికి వస్తున్నావు, హాజరు పట్టి వేయించుకోవడానికి వస్తున్నావు, అంతేగాని నా నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని నీ మనసులో లేదు కనుక నీవు నా మందిరంలోకి వచ్చినా రాకపోయినా వింటే పర్వాలేదు, చూస్తే పర్వాలేదు, వినకపోతే నీకు నా నుంచి వచ్చే ఆశీర్వాదం రాదని అక్కడ ఎక్స్పార్టీగా మాట్లాడుతుందంటే ఇది ఎవరి కోసం మాట్లాడాడు? ఆనాటి ప్రజలే కాదు, ఈనాడు మన కోసం కూడా మాట్లాడుతున్నారు. చాలామంది ఆలయానికి వెళ్తారు, ప్రార్థన చేయగలుగుతున్నారా? చాలామంది క్రైస్తవులని బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రార్థన వచ్చే వాళ్ళకి లోకంలో ఎన్నో మాట్లాడుతుంటారు, ఎన్నో తగాదుల్లో పాల్గొంటారు, ఎన్నో సంతోష కార్యాల్లో పాల్గొంటారు. ఆ లోకంలో ఉన్న పాటలన్నీ పాడటానికి వాళ్ళు రెడీ అవుతారు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఎవరికి నోరు రాదు, ప్రార్థనే రాదు. వాళ్ళని ఏమంటున్నారంటే అర్ధ క్రైస్తవులు అంటారు. ఏంటది? అర్ధ క్రైస్తవులు. సంపూర్ణమైన క్రైస్తవులకైతే ప్రార్థన వస్తుంది. సంపూర్ణమైన క్రైస్తవులు అయితే ఆ దేవుని యొక్క మాట హృదయాలకు ఎక్కించుకుంటారు. సంపూర్ణమైన క్రైస్తవులు అయితే వారు దేవుడికి భయపడతారు. అందుకే అంటున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు నా సన్నిధికి? నేను ఎవరు రమ్మన్నారు? సన్నిధి నా ఆలయాన్ని కాదు, నా వాకిట్లోకి ఆవరణము నేను చాలాసార్లు చెప్తుంటాను. ఆలయం అనేది 3 రకాలు, మూడు భాగాలు. ఆవరణము అంటే వాకిలి, పవిత్ర స్థలము అంటే విశ్వాసం కూర్చున్న స్థలము, అతి పవిత్ర స్థలం అంటే సేవకుడు బోధించే స్థలము. నేను వాకిట్లోకి నిన్ను ఎవరు రమ్మన్నారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంత సిగ్గు చేయటానికి క్రైస్తవుడికి ఈరోజు చూడండి, చాలామందికి యవనస్తులు కానీ నడివేసులు కానీ ప్రార్థన చేయమంటే లేదండి నాకు సరిగ్గా ప్రార్థన రాదు. మరి లోకంలో మాటలో నువ్వు చెప్పక్కలేదు 1000 మాటలు మాట్లాడతారు. వీరికి ఆశీర్వాదం ఉందా? అందుకని అంటున్నాడు, ఎవరికి ఆశీర్వాదం ఉంటే నా మందిరంలోకి వస్తే వారికి ఆనందం కలుగుతుంది, వారు నా దగ్గర చేసిన ప్రతి ప్రార్థన ప్రతిఫలం ఇస్తాను, విశ్వాసంతో వచ్చిన వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు నిజంగా మొరపెట్టేవారికి, నన్ను అడిగిన వారికి నేను ఆశీర్వాదిస్తాను. కానీ కనబడాలని ఆదరించుకోవాలని వచ్చేవారికి మాత్రము నా నుంచి ఏమీ రాదని ఈ 2వ వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. కనుక ఇప్పుడు సంగమా, నీవు ఆలయానికి వస్తున్న నీవు, ఆలయంలో అడుగు పెడుతున్న నీవు ఏమని కోరుకుంటున్నావు? కోరికలు అయితే చాలా ఉంటాయి. మరి అన్నీ నెరవేరాలంటే ముందు ఆయన మాట వినాలి, ఆయనకు మనం భయపడాలి. అందుకంటాడు ప్రసంగి గ్రంథంలో అంటాడు 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, నీవు దైవ సన్నిధిలో ఉన్నావు కనుక నీ మాటలు తగ్గుమట్టుగానే ఉండాలంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తగ్గుమట్టుగానే మాట్లాడు. దేవుడి యొక్క పాదాల దగ్గర ఉన్నాం కనుక భయపడుతూ ఉండాలి. ఆలయంలోకి వెళ్ళి రావడం గొప్పతనం కాదండి. అందరూ వెళ్ళి చేస్తారు, అందరూ అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, కానీ నోట్లోంచి ప్రార్థన రాలేని వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే నన్ను కనబడాలని వచ్చే కనుక నా వల్ల నీకు కలిగేది ఏమీ లాభం లేదు. కనుక ప్రతి సహోదరులారా, ఈ వాక్య ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే నువ్వెందుకు మందిరానికి వెళ్తున్నావు ఒకసారి ఆలోచించుకో, నువ్వెందుకు ఆలయం చొక్కుతున్నావు ఆలోచించుకో, నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావో ఆలోచించుకో, నువ్వెందుకు సంఘంతో కలిసి మాట్లాడుతున్నావో ఆలోచించుకో, నువ్వెందుకు ఆన్లైన్ ప్రేయర్లో పాల్గొంటున్నావో ఆలోచించుకో. వెళ్ళి రావడం గొప్పతనం కాదండి. నీలో సారాంశం లేకపోతే ఎందుకు పనికిరాడు. మేలు కలిగిన విత్తనము ఎంత దూరం విసురుతావో, అది నిజంగా మంచి విత్తనం అయితే అది ఎక్కడ పడినా సరే ఫలిస్తుంది. మేలు పొందలేని విత్తనము అంటే మేలుకరం లేని విత్తనము, దానికి ఎన్ని నీళ్ళు పోసినా ఎంత
ఎరువు పోసినా అది ఫలించదు, మొలవదు. ఎందుకంటే ఆ విత్తనంలోనే సారం లేదు. సారం లేని విత్తనంలాగా ఉన్నావా క్రైస్తవుడా? ఈరోజు ఆలయంలో ప్రవేశిస్తున్నాని ప్రార్థిస్తున్నాని సారం లేని విత్తనంగా ఉంటే నువ్వు బ్రతికినంతకాలం కూడా సత్తా లేని వాడివే. సారం కలిగిన విత్తనంగా ఉంటే నువ్వెక్కడున్నా సరే నువ్వు ఫలిస్తావు. అందుకని అంటున్నాను, నా ఆలయంలో ఆనందం ఉంది, పంచుకోండి, తీసుకోండి, రండి అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆరాధిస్తున్న మిమ్మల్ని, స్తుతిస్తున్న మిమ్మల్ని, ప్రతిగానంతో ఆయనను పాటలు పాడుతూ ఆయనను ఆనందించిన మిమ్మల్ని పిలుస్తున్నాడు. కావున ప్రియ సంగమా, నేను అంటాను కదా, మనం అందరం కూడా భయము భక్తితో, మీ అందరూ కూడా భయము భక్తితో దేవుని యొక్క పని చేయండి. ఆయన అంటున్నాడు, నా దగ్గరే ఆనందం ఉంది, నేనే వారిని సంతోషపరుస్తాను, నేనే వారిని పిలుస్తాను, నా ఆలయం సమస్త జనులకు నిలయమే ఉన్నది అంటున్నాడు. అక్కడ సమస్త జనులకు ఒక క్రైస్తవుడు కాదండి, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అందరికీ కూడా ఆయన ప్రతిఫలిస్తానని ఈ వాక్ ద్వారా మాట్లాడాను. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు ఆలయంలో అడుగు పెడుతున్న నీవు ఎప్పటికైనా ఆలోచించుకోవు. నేను వెళ్తున్నాను కదా, నా వల్ల ప్రభువుకు కలిగిన లాభం ఏంటి? ప్రభు మనకు లాభం ఇస్తున్నారు, నిజమే. కానీ నీ వల్ల ఆయనకు కలిగే ఉపకారం ఏంటంటే ఏమీ లేదు. ప్రార్థన చేయవు, వాక్యం చదవు, మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటాము, మన ఇష్టానుసారంగా ఆ ఆలయంలో ఉన్న గంటో 2 గంటలో, గంటన్నర 2 గంటలన్నర 3 గంటలు ఉండి కాలక్షేపంగా వెళ్తున్నావా? అందుకంటున్నాడు, నిన్ను ఎవరు రమ్మన్నారు అంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. దీవించవలసిన దేవుడే, ఆశీర్వదించవలసిన దేవుడే, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వవలసిన దేవుడే, నీ కుటుంబాన్ని రక్షించగలిగిన దేవుడే ఈ ప్రశ్న నిన్ను వేస్తున్నాడు. అలా కాదు ప్రభువా, ఎప్పటికైనా సరే నా తప్పుని తెలుసుకున్నాను, నిజమే, నా యొక్క ప్రవర్తన మార్చుకుంటాను, నా మాట తీరు మార్చుకుంటాను, అన్నీ మార్చుకుంటాను, నీలో నేను భయం కలిగి ఉంటాను, ముఖ్యంగా నీకు మొరపెట్టే ఆ భాగ్యం నేను పొందుకుంటాను అని నీవు ఉండగలిగితే ఓ క్రైస్తవుడా, రాబోతున్న దినాల్లో పరమ తండ్రి తన కుమారుడైన క్రీస్తు ద్వారా అనేకమైన ఈవులు మీకు దయచేయండి గాక. ఆమె ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలనైనా నీకు వందములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాత్రం మాట్లాడినందుకు స్తోత్రం. ఆయన నిజమే, నీ ఆలయంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలంటే నా ప్రభా, నీకు తండ్రి భయం కలిగి భక్తి కలిగి జీవించిన వారు మాత్రమే తండ్రి ఈ యొక్క ఈవులు పొందుకుంటారని వాగ్దానం మాట్లాడావు తండ్రి. కాలక్షేపంగా కాకుండా తండ్రి యేసయ్య, నేను నా తండ్రి దగ్గర వెళ్తున్నాను, నా తండ్రి ఆశీర్వాదం నాకు కావాలి అనుకున్నవారు అయ్యా, నాన్న నీకు మొరపెట్టి అయ్యా, నాన్న వారి యొక్క ప్రవర్తన మార్చుకొని, వారి పద్ధతులు మార్చుకొని జీవించగలిగితే ఇదిగో తండ్రి నాన్న మాకు ఇచ్చే ఈవులు తండ్రి నాన్న బహుగా ఉంటాయని నీ వాక్యం ద్వారా తెలియజేసేందుకు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం బిడ్డను దీవించి ఆశ్రయించమని సర్వోన్నతులైన క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఇచ్చిన వాక్యానికి విన్న మీకును రాబోతున్న దినాలకి తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు మరొకసారి ప్రభునామమున వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.